గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బి టీంలు అంటూ జరిగిన పెద్ద ఎత్తున ప్రచారమే ఆ రెండు పార్టీలకి తీవ్ర నష్టం కలిగించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకొక 55 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు అనేది గత కొద్ది వారాలుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ప్రచారం చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి విమర్శలు గుప్పిస్తూనే ఉంది. కానీ విమర్శలకు అతీతంగా బీఆర్ఎస్ నాయకులే చాలామంది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అనేక సందర్భాల్లో పొత్తులు ఉన్నాయి, పొత్తులు ఉంటాయి, ఎక్కడ పొత్తులు పెట్టుకున్న టికెట్లు మాయంటూ చెప్తూ వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారం కాస్త మరింత పెరిగి పెద్దదైంది. సో బీజేపీ బీఆర్ఎస్ రెండు పొత్తు పెట్టుకోబోతున్నాయి అనేది ప్రచారం మొదలుపెట్టింది కాంగ్రెస్, దాన్ని సస్టైన్ చేసింది బీఆర్ఎస్. అటు ఇటు కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఈరోజు గట్టిగా తిప్పికొట్టింది బీఏపీ. సో బీజేపీలో ఈరోజు లక్ష్మణ్ అదేవిధంగా కిషన్ రెడ్డి ఇద్దరు పొత్తుల్ని తీవ్ర స్థాయిలో ఖండించారు. కానీ ఇప్పటి వరకు జరిగిన ప్రచారంతో లాభం జరిగిందా నష్టం జరిగిందా అని అంటే, ప్రత్యర్థులపై ఒక ఎజెండా పెట్టుకొని ఒక మైండ్ గేమ్ కింద దీన్ని సక్సెస్ఫుల్గా వాడుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రత్యర్థులపై కాంగ్రెస్ ప్రధానంగా అధికారంలో ఉంది. సో ఇప్పుడు పవర్తో వచ్చిన సరికొత్త అండతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ అని ఒకటే అని చెప్పి చెప్పడం ద్వారా సక్సెస్ఫుల్గా క్యాడర్లోకి ప్రజల్లోకి ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి వాళ్ళు ఎంచుకున్న పాయింట్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇందాక అద్దంకి దయాకర్ చెప్తున్న పాయింట్ ఒకసారి ఆయన మాటలు ఏందో విందాం. 15-20 సీట్లు వచ్చే బీఆర్ఎస్ దాదాపు 39 సీట్లు వచ్చేటట్టుగా చేసింది బీజేపీ. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్లేస్లలో నష్టం చేయడం, బలహీనంగా ఉన్న చోట్లలో ఓడగొట్టడం అనేది బీజేపీ చేసిన ఎత్తుగడ. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గెలవలేని ప్రతి ప్రాంతంలో బీజేపీని గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తారు. దీనికి ఏమి పొత్తులు లేకపోతే రాజ్యాంగబద్ధమైన ఎత్తులు ఏముండవు. ఇది బీజేపీ ప్రతి ప్రాంతంలో చేసే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఇలా బీఆర్ఎస్ మౌనం వెనుక బీఆర్ఎస్తో ఉన్న మైత్రి బయటపడకుండా నటిస్తున్నది వాస్తవం. నిజంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది నిజంగానే అనుమానించాల్సిన వ్యవహారమా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఒక థియరీని తయారు చేసి ప్రజల్లోకి సక్సెస్ఫుల్గా మైండ్ గేమ్లో భాగంగానే పంపిస్తుందా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటానికి కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల అక్కడ బీజేపీకి సహకరించి, బీఆర్ఎస్ బలంగా ఉన్న చోట్ల బీజేపీ వాళ్ళకి సహకరించి, బీఆర్ఎస్ సహకరించి, బీజేపీ బలంగా ఉన్న చోట్ల బీఆర్ఎస్ వాళ్ళకి సహకరించాలి ఒక ఆలోచన చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా తెలంగాణ ప్రజానీకం మదిలోకి తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది నిజమా వాస్తవం అనేది కూడా మనం డిబేట్లో చూద్దాం. కానీ కొంతవరకు ఈ మొత్తం వ్యవహారాన్ని బీఆర్ఎస్ ఎంకరేజ్ చేస్తుందా అనే తరహాలో కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉంది? ఎందుకు మల్లారెడ్డి లాంటి వాళ్ళు పొత్తు ఉండే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడారు? ఎందుకు చేవెళ్ల ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి పార్టీ వదిలి వెళ్ళిపోతారు అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉన్నా లేకపోయినా భద్రకి నా కొడుకు టికెట్ కన్ఫర్మ్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? దీని వెనుక ఒక వ్యూహాత్మక ఎత్తుగడ కనిపిస్తున్నట్లుగా రాజకీయ అంచనాలు కనిపిస్తున్నాయి. కింది స్థాయి ప్రధానంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ కింది స్థాయి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ నుంచి వలసలు వెళుతూ ఉన్నారు. చాలా చోట్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిమంది కాంగ్రెస్కి వెళ్తున్నారు. అక్కడ స్పేస్ లేని వాళ్ళు బీజేపీ వైపు వెళుతున్నారు. బీజేపీ కూడా వాటన్నిటికీ ప్రోత్సహిస్తూ ఉంది. కింది స్థాయి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ పార్టీలోకి ఇముడ్చుకోవడం ద్వారా బీజేపీ ఇన్స్టెంట్గా గ్రో అవ్వాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్లుగా ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన ఈ 2 నెలల్లో ఒక కింది స్థాయిలో జరుగుతున్న రాజకీయాన్ని మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. ఈ వలసలను నివారించడానికి వ్యూహాత్మక ఎత్తుకల్లో భాగంగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందని మార్కెట్లో పంపించడం ద్వారా ఈ వలసలను ఆపే ప్రయత్నం జరుగుతుందనేది కూడా ఒక అంచనాలు వినిపిస్తున్నాయి. ఇది నిజమా అబద్ధమా పక్కన పెడితే అది బీఆర్ఎస్ నాయకులే చెప్పాలి. ఇది మాత్రం వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో తెలంగాణలో జరుగుతున్న తీరు. దీంతో వలసలకు కొద్దో గొప్ప ఆగిని అనేది కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు. ఈ డ్యామేజ్ని లేటుగా గ్రహించింది బీజేపీ. నిన్న పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు కిషన్ రెడ్డి లక్ష్మణ్ వచ్చి డంకా బజాయించి చెప్తున్నారు బీఆర్ఎస్తో మాకు మద్దతు లేదని. అదే తరహాలో బీజేపీ నుంచి కూడా అసలు పొత్తుందని ఎవరన్నారు అని ఇప్పుడు బాల్కసుమన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ మాటలు విన్నాం. ఎవరన్నారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని? మాదొక సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా మా కేసీఆర్ గారు సెక్యులర్ నాయకుడు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ఎవరన్నారు?
వాళ్ళే ఏదో మీడియాకి లీకులు ఇస్తున్నారు, వాళ్ళే పేపర్లలో రాపిస్తున్నారు, మళ్ళీ వాళ్ళే ప్రెస్ మీట్లలో వచ్చి పొత్తు ప్రసక్తే లేదంటున్నారు. ఎవరు పెట్టుకుంటామన్నారు పొత్తు మీతోని? సో బాల్క సుమన్ తన వైపు నుంచి క్లారిటీ ఇస్తున్నారు, ఇంకోవైపు నుంచి కిషన్ రెడ్డి ఈరోజు ఉదయం కూడా ఆయన స్పష్టత ఇస్తూ ఉన్నారు. అప్రమత్తం బీజేపీ తన నష్ట నివారణ కార్యక్రమాలను తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్న పరిస్థితిలో భాగంగానే ఆయన నష్ట నివారణలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న కిషన్ రెడ్డి కూడా ఇదే క్లారిటీ ఇస్తున్నారు. కానీ ఆయన క్లారిటీ కంటే ముందు ఇంకోవైపున సాయంత్రం ఈరోజు కొద్దిసేపటి క్రితం, ఒక అరగంట క్రితం కేసీఆర్ ఢిల్లీ వెళుతూ ఉన్నారు. ఢిల్లీలో ఏదో జరగబోతుంది, ఢిల్లీలో పొత్తులు అవుతాయా ఇవన్నీ. ఒక పక్కన బీఆర్ఎస్ నాయకులు క్లియర్ కట్గా చెప్తున్నారు పొత్తులు లేవని, బీజేపీ నాయకులు క్లియర్ కట్గా చెప్తున్నారు పొత్తులేని. కానీ ఏదో ఢిల్లీలో ఏదో జరగబోతుందని ఒక ఊహాగానాలు అందటం ద్వారా రాజకీయంగా కింది లెవెల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య వలసల్ని నివారించడం అనే ఒక ఆలోచన చేస్తుందా అనేది కూడా మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒకసారి కిషన్ రెడ్డి ఏమన్నారు విన్నాం. ఇటీవల జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి ఇంత నగ్న సత్యాలు కళ్ళ ముందుంటే లేని విషయాన్ని తీసుకొచ్చి ఈరోజు దుష్ప్రచారం చేయడం అవుతున్నదో ఇంతకంటే దుర్మార్గము ఇంకొకటి ఉండదు. నేను ఈరోజు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. ఈ కుట్రపూరితమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలను కానీ ఈ ప్రచారాన్ని కానీ ఎవరు నమ్మకూడదు. ఎవడైనా అంటే లాచి చంపకాయ కొట్టాల్సిన కొడతా ఉన్నాను. ఎవడైనా మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము బీజేపీతో ఎవడని అంటే ప్రజలను కొడతా ఉన్నాను, లాచి చంపకాయ కొట్టాల్సిన కొడతా ఉన్నాను. కుడి ఎడమ ఒక చంపకాయ కాదు, కుడి ఎడమ 2 దిక్కులో కొట్టాల్సిందే కూడా కొడతా ఉన్నాను ఎవడని అంటే. ఏ మూర్ఖుడు అన్నంటే సౌమ్యంగా ఉండే కిషన్ రెడ్డి సైతం ఆయన అగ్రెసివ్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. చంపకాయ కొట్టండి అని చెప్పి అటు ఇటు 2 చంపలు కేసి కొట్టండి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అని అంటే ఎంత తీవ్ర స్థాయిలో తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేది వెళ్ళింది కాబట్టి. అయితే ఇప్పుడు ఈ నష్ట నివారణ ఫలిస్తుందా లేదా బీజేపీ చేస్తుంది. ఇంకోవైపున దేశవ్యాప్తంగా ఎన్డీఏలోకి కొత్త రకాల శక్తుల్ని వ్యక్తుల్ని పార్టీలను ఆహ్వానిస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మాత్రం, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం జనసేన వైపు చూస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ మాత్రం ఇక్కడ బీఆర్ఎస్కి వ్యతిరేకం, కాంగ్రెస్కి వ్యతిరేకం. కాంగ్రెస్ సహజంగా వ్యతిరేకంగా ఉంటుంది, అందరికీ వ్యతిరేకం అని చెప్పడం వెనుక వ్యూహం ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. మనం తెలంగాణ రాజకీయాలను అర్థం చేసుకుంటే కూడా సహజంగా బీఆర్ఎస్ మొదటి నుంచి ముస్లిం మైనార్టీ ఓట్ల మీద ఎక్కువ ఆధారపడుతున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళ అనుకూలమైన విధానపరమైన నిర్ణయాలు, ఆ లీడర్షిప్ని ప్యాంపర్ చేస్తున్న తీరు, ఇదంతా మనకి క్లియర్ కట్గా గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వ్యవహార శైలి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇంత మైనార్టీ ఓట్ బ్యాంక్ మీద ఆధారపడ్డ బీఆర్ఎస్ బీజేపీతో జస్ట్ లైక్ దట్ వెళ్ళి అలయన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుందా అని అంటే ఏ రాజకీయ పండితుడు అవకాశం లేదని చెప్తారు. కానీ రాజకీయ ఎత్తుగడలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఒక ప్రాపగాండా, కవిత అరెస్టు జరగకపోవడం వల్ల కావచ్చు, వేరే రకరకాల రీజన్స్ కావచ్చు, సక్సెస్ఫుల్గా ప్రజలు నమ్మిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ నమ్మకం అనేది కంటిన్యూ అవుతుందా లేదు, ఇప్పుడు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంత డంకా బజాయించి చెప్తున్నది ప్రజలు అర్థం చేసుకోగలిగే అవకాశం ఉందా? ఒకవేళ నమ్మితే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్ట్ ఎలా ఉంది, నమ్మకపోతే ఎలా ఉంటుంది? ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి పాత్రధారి ఎవరు? అధికార పార్టీ కాంగ్రెసా, లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, అది పిసిసి అధ్యక్షుడిగా ఆయన చేసిన రాజకీయ వ్యూహ ఎత్తుగడలో భాగంగా అందరూ ఇరుక్కుపోయారా? వీటన్నిటి మీద మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కన్నెం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నుంచి, ఆది శ్రీనివాస్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి.